విద్యార్థి లోకానికి మేస్టడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు క్లాస్ లో మనం వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకోబోతున్నాము. వుడ్ ని చాలా సందర్భాలలో వాడుతుంటారు. ఇక్కడ మాత్రం ఒక యూసేజ్ తీసుకుందాం. మనము మర్యాదపూర్వకంగా అంటే మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా మరొకరికి తెలియజేసే సందర్భంలో వుడ్ వాడుతుంటాం. వుడ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే వుడ్ తర్వాత లైక్ టు వాడాలి, తర్వాత V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వుడ్ లైక్ టు మీట్ సీఎం అంటే నేను సీఎం ని కలవగోరుచున్నాను. అంటే ఇట్లా మర్యాదగా మాట్లాడే సందర్భంలో మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా తెలియజేసేటప్పుడు. నెక్స్ట్, వీ వుడ్ లైక్ టు మీట్ సీఎం, మేము సీఎం ని కలవగోరుచున్నాము. యూ వుడ్ లైక్ టు మీట్ సీఎం, మీరు సీఎం ని కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారు. హీ వుడ్ లైక్ టు మీట్ సీఎం, అతడు సీఎం ని కలవగోరుచుండు. షీ వుడ్ లైక్ టు మీట్ సీఎం, ఆమె సీఎం ను కలవగోరుచుంది. ఇది వుడ్ పైన వాక్యాలు రాసే పద్ధతి. ఇప్పుడు మీకు తెలుసు కదండి, గత 15 వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నారు. ఈ సిరీస్ మొత్తం ABCDE అనే ఫార్ములా తోటి రన్ అవుతుంది. ABCDE అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఈ వుడ్ అనే పదాన్ని వాడి 28 వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే టోటల్ వుడ్ ని మనం 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE. ముందుగా మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్: పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ లోకి రాయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా రాసి వుడ్ తర్వాత నాట్. దే వుడ్ నాట్ లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరట్లేదు. నెక్స్ట్, ఇంట్రాగేటివ్. వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారా. నెగటివ్ ఇంట్రాగేటివ్. వుడెంట్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరట్లేదా. ఇవి పార్ట్ ఏలో ఉండే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం పార్ట్ బి అండ్ సిలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం అనమాట. చూడండి. వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, ఫస్ట్ పాజిటివ్ క్వశ్చన్స్. పార్ట్ బిలో వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారా. ఎస్, దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, అవును వారు సీఎం ని కలవగోరుచున్నారు. నో, దే వుడ్ నాట్ లైక్ టు మీట్ సీఎం, లేదు వారు సీఎం ని కలవగోరట్లేదు. నెక్స్ట్, నెగటివ్ క్వశ్చన్స్. వుడెంట్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరట్లేదా. ఎస్, దే వుడ్ నాట్ లైక్ టు మీట్ సీఎం, అవును వారు సీఎం ని కలవగోరట్లేదు. నో, దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, లేదు వారు సీఎం ని కలవగోరుచున్నారు. ఇది పార్ట్ బి అండ్ సిలో ఉండే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఇప్పుడు మనం పార్ట్ డిలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ డిలో 9 WH వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ముందుగా వాట్ చూద్దాం. వాట్ వుడ్ దే లైక్ టు డూ, వారు ఏం చేయగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారు. నెక్స్ట్, వేర్ వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని ఎక్కడ కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం ఇన్ అసెంబ్లీ, వారు సీఎం ను అసెంబ్లీలో కలవగోరుచున్నారు. నెక్స్ట్, వెన్ వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని ఎప్పుడు కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే, వారు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నారు. వై వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని ఎందుకు కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం బికాస్ దే హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, వారికి ఒక ముఖ్యమైన పని ఉన్నందువల్ల వారు సీఎం ని కలవగోరుచున్నారు. హూ వుడ్ లైక్ టు మీట్ సీఎం, సీఎం ని ఎవరు కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ని కలవగోరుచున్నారు. నెక్స్ట్, విత్ హూమ్ వుడ్ దే లైక్ టు మీట్ సీఎం, వారు సీఎం ను ఎవరితో కలిసి కలవాలనుకుంటున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం విత్ దేర్ పేరెంట్స్, వారు తమ పేరెంట్స్ తో కలిసి సీఎం ని కలవాలని అనుకుంటున్నారు. హూజ్ అడ్వైజ్ వుడ్ దే లైక్ టు టేక్, వారు ఎవరి సలహా తీసుకోగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు టేక్ సీఎంస్ సజెషన్, వారు సీఎం సజెషన్ ను తీసుకోగోరుచున్నారు. నెక్స్ట్, విచ్ కార్ వుడ్ దే లైక్ టు బై, వారు ఏ కారు కొనుగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు బై ఏ మారుతి కార్, వారు ఒక మారుతి కార్ ని కొనుగోరుచున్నారు. హౌ వుడ్ దే లైక్ టు గో టు అసెంబ్లీ, వారు అసెంబ్లీకి ఎలా వెళ్ళగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు గో టు అసెంబ్లీ బై కార్, వారు అసెంబ్లీకి కార్ లో వెళ్ళగోరుచున్నారు. ఇవి డి పార్ట్ లో ఉండే 9 WH వర్డ్స్ పైన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మనం పార్ట్ ఈలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఈలో ఈ వుడ్ పైన మొత్తం 10 తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఆన్సర్స్ రాసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన కీ ఉంటుంది. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఎస్ రెడ్డి. నమస్కారం.
ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.